వాట్ యూ కాంట్ సీ ఇన్సైడ్ యూ కాంట్ సీ అవుట్ సైడ్. నీవు లోపల చూడనిది బయట చూడలేవు, నీవు లోపల చూసేదే బయట చూస్తావు. వాట్ యు సీ ఇన్సైడ్ యు సీ అవుట్ సైడ్. హల్లెలూయా. చాలా మంది బాగులేనప్పుడు ఏం చేస్తారో తెలుసా? పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ బాగులేకుండా ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? ఇంకేముంది, ఇంకా నేను చచ్చిపోతాను, ఇంకేముంది. చాలా మంది అండి, ఐ హావ్ కౌన్సిల్డ్ పీపుల్, అనారోగ్యంగా ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ మనసులో వచ్చే థాట్స్ ఎలా ఉంటాయంటే, ఇంకా అయిపోతుంది, ఇంకా లాస్ట్ బ్రీత్, ఇంకా నేను చనిపోతున్నాను, సమాధి పెట్టి తీసుకొస్తారు, అందరూ నా చుట్టూ ఏడుస్తారు, ఇట్లాంటి విజువలైజేషన్ వస్తుంది. అలా ఉన్న వాళ్ళకి అలా జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళ మనసులో అవే చూస్తూ ఉంటారు. ఇఫ్ దెర్ ఈస్ ఎనీవన్ సిక్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీవన్ అట్లాంటి ఇమాజినేషన్స్ కనుక మీకు వస్తూ ఉంటే ప్లీజ్ స్టాప్ దట్. మీరు లోపల ఏం చూస్తున్నారో బయట అదే జరుగుతుంది. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, ఇంకా అయిపోయింది నా లైఫ్, ఇంకా మళ్ళీ మిమ్మల్ని చూస్తానో లేదా, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకంతే. ఎందుకంటే దే ఆర్ సీయింగ్ దట్ ఇన్ దేర్ హార్ట్, దే ఆర్ సీయింగ్ డెత్, దే ఆర్ సీయింగ్ నెగిటివ్ థింగ్స్ ఇన్ దేర్ హార్ట్. నెగిటివ్ థింగ్స్ చూసి పాజిటివ్ జరిగిద్దని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ నెగిటివ్ థింగ్స్ చూసి నెగిటివ్ థింగ్స్ జరిగినప్పుడు మళ్ళీ ఏడుస్తా కూర్చోవద్దు. వాట్ యు సెట్ యువర్ మైండ్ ఆన్ ఇట్ విల్ కమ్ టు పాస్. మీ మనసు దేని మీద పెడతారో అదే జరిగింది. ఇఫ్ యూ కెన్ సీ గాడ్స్ హీలింగ్, ఇఫ్ యూ కెన్ సీ గాడ్స్ ప్రొవిజన్, ఇఫ్ యూ కెన్ సీ హౌ లవ్డ్ యు ఆర్ బై గాడ్, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నువ్వు చూడగలిగితే, దేవుడికి నువ్వు ఎంత ప్రియమైన బిడ్డవో నువ్వు చూడగలిగితే, నీ యొక్క సమస్యలు నువ్వు ఎలా జయించగలుగుతున్నావో నువ్వు చూడగలిగితే, నీ ఇంట్లో ఎంత సమాధానం ఉందో నువ్వు చూడగలిగితే, సెట్ యువర్ మైండ్ దేర్, సెట్ యువర్ మైండ్. ద కీ టు యువర్ హీలింగ్ ఈజ్ సెట్టింగ్ యువర్ మైండ్. నీ హీలింగ్ కి కీ ఏంటంటే నీ మనసు ఎక్కడ పెడుతున్నావు? ఆయన పునరుద్ధాన శక్తి మీద పెడుతున్నావా? ఆయన ఆ వాగ్దానం మీద పెడుతున్నావా? ఆయన ప్రేమ మీద పెడుతున్నావా? ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల మీద పెడుతున్నావా? ద కీ ఈజ్ యూ హ్యావ్ టు టర్న్ యువర్ బీస్ట్. మైండ్ ఒక పెద్ద బీస్ట్ లాంటిది, దాన్ని తీసుకొని దేవుని యొక్క ఒబీడియన్స్ కి తీసుకురావాలి. సెట్ యువర్ మైండ్, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దాట్. నీ మైండ్ లో అలౌ హోలీ స్పిరిట్ గాడ్ టు వర్క్. అర్థమవుతుందండి? ఇంట్లో సమాధానం లేదా? మీరు ఇంట్లో ఉన్న వాళ్ళని తిట్టడం వల్ల ఏమీ రాదు. ఆత్మ పరిధిలో చేంజ్ ఇట్. హల్లెలూయా.